ఈరోజు మన వీడియోలో దీక్ష యాప్కి సంబంధించి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేంటంటే దీక్ష యాప్లో ఇంతకుముందు మనం యూజర్ నేము మొబైల్ నెంబర్ అంటే యూజర్ నేమ్గా మొబైల్ నెంబర్ని లేదా జీమెయిల్ని ఉపయోగించుకుని గూగుల్ అకౌంట్ ద్వారా లాగిన్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు కొత్తగా 4వ తారీఖు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారము దీక్ష యాప్లో మనం టీఏఎస్ టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టము దాంట్లో ఉన్నటువంటి సిఎస్సి లాగిన్ క్రెడెన్షియల్స్ అంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం ఉపయోగించేటువంటి యూజర్ ఐడి మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వడానికి కొత్తగా మనకి ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం జరిగింది. ఈరోజు వీడియోలో ఈ దీక్ష యాప్లో టీఐఎస్లో ఉన్నటువంటి సిఎస్సి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా ఎలా లాగిన్ అవ్వాలి, నెక్స్ట్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ మన యొక్క ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రొఫైల్ని ఎలా అప్డేట్ చేసుకోవాలనే విషయం గురించి మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా దీక్ష యాప్ని ఓపెన్ చేయాలి. లేటెస్ట్గా అప్డేట్ అయినటువంటి దీక్ష యాప్ని అప్డేట్ చేసుకోండి. ఇంతకుముందు అయితే మనం దీక్ష యాప్ ఓపెన్ చేయగానే ఇక్కడ మన యొక్క మెయిల్ అడ్రస్ కానీ మొబైల్ నెంబర్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి లాగిన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి లాగిన్ అయ్యేవాళ్ళం. లేదా జీమెయిల్ ద్వారా లాగిన్ అయిన వాళ్ళు సైన్ విత్ గూగుల్ అని చెప్పేసి దీని మీద ప్రెస్ చేసి డైరెక్ట్గా లాగిన్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు మనల్ని దీక్షలో సపరేట్గా లాగిన్ క్రెడెన్షియల్స్ కాకుండా సిఎస్సి సైట్లో అంటే స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం టీఏఎస్ డేటాకి సంబంధించి మనం ఇచ్చినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్, ఒక మాటలో చెప్పాలంటే రోజు మనం అటెండెన్స్ చేసేటటువంటి అటెండెన్స్ యాప్కి సంబంధించినటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్, అట్లాగే సిఎస్సి సైట్లో మార్క్స్ ఎంట్రీకి సంబంధించి మన యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ దీని ద్వారా దీక్ష యాప్లోకి లాగిన్ అవ్వడం కోసము కొత్తగా ఆప్షన్ ఎనేబుల్ చేశారు. అంతకు సంబంధించి ఇక్కడ కింద కొత్తగా లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ దీని మీద మనం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ యువర్ స్టేట్ అని చెప్పేసి కనబడుతుంది. సెలెక్ట్ దగ్గర ఫస్ట్ ఆప్షన్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనం సిఎస్సిలో ఎలా అయితే మార్క్స్ ఎంట్రీకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఓపెన్ అవుతుందో ఇక్కడ కూడా ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి పైన స్క్రీన్ మీద కనబడుతుంది దీక్ష లాగిన్ అని చెప్పేసి, దీక్ష లాగిన్ అని చెప్పేసి కనబడుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్లో మనం పెట్టుకున్నటువంటి యూజర్ నేమ్ అంటే మన ట్రెజరీ ఐడి. నెక్స్ట్ తర్వాత పాస్వర్డ్ స్కూల్ అటెండెన్స్ యాప్కి లేదా మార్క్స్ ఎంట్రీ సిఎస్సి సైట్కి సంబంధించి మనం పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా ముందుగా మనం సైన్ ఇన్ అవ్వాలి. తర్వాత ఎంటర్ అవర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ టు లాగిన్ ఇన్ దీక్ష అని చెప్పేసి అడుగుతుంది. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ అడ్రస్ కానీ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 10 డిజిట్ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేయడానికి ఇక్కడ బాక్స్లో ఒక స్పేస్ ఉంది. దాన్ని ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్కి సంబంధించిన చెక్ బాక్స్ టిక్ పెట్టి ఈ సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఓటీపీ అనే ఆప్షన్ ఉంది. దీని మీద అలా సైన్ ఇన్ అనే ఆప్షన్ ద్వారా లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ మనకి ఇలా కనబడుతుంది. ఇక్కడ పైన కార్నర్లో ప్రొఫైల్ సింబల్ ఉంది. ఈ ప్రొఫైల్ సింబల్ మీద మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ప్రొఫైల్ ప్రోగ్రెస్ వచ్చేసరికి అందరిది కూడా 100% ఉండాలన్నమాట. ఎవరిదైతే 100% లేదో వాళ్ళకి డీటెయిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అవి కూడా మనం ఒకసారి చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి లెర్నింగ్ అవర్స్ ఈ 2025-26 అకాడమిక్ ఇయర్లో మనం దీక్షలో చూసినటువంటి కోర్సులకు సంబంధించిన టైం డ్యూరేషన్ మొత్తం కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చెక్ చేసుకొని నెక్స్ట్ మన యొక్క డేటా మొత్తం కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మిడిల్ నేము, లాస్ట్ నేము, నెక్స్ట్ అట్లాగే జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చేసి సేవ్ అనే ఆప్షన్ ద్వారా మనకి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా సేవ్ చేయాలి. సేవ్ అనే ఆప్షన్ ద్వారా సేవ్ చేసిన తర్వాత సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత అకాడమిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఎడిట్ అనే ఆప్షన్ మీద మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ బోర్డు దగ్గరేమో స్టేట్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటాము. మీడియం వచ్చేసరికి
మీడియం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత క్లాసెస్ వచ్చేసరికి మనం ప్రెజెంట్ హ్యాండిల్ చేస్తున్నటువంటి క్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటాము. ప్రెజెంట్ టెక్నికల్ ఇష్యూస్ వల్ల మల్టిపుల్ క్లాసెస్ తీసుకోవట్లేదు. యాక్చువల్గా మనం డీల్ చేసే అన్ని క్లాసులు కూడా ఇక్కడ ఇది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆ క్లాసులకు సంబంధించి మనం డీల్ చేసేటువంటి సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసుకొని ఈ సేవ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి డీటెయిల్స్ని సేవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి అకాడమిక్ ఇన్ఫర్మేషన్, దీనిలో ఈ డీటెయిల్స్ని కనుక మనం ఎడిట్ చేసుకోవాల్సి వస్తే ఎడిట్ సింబల్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత రోల్లో టీచర్ అందరూ కూడా టీచర్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకుంటాము. స్టేటు, నెక్స్ట్ వీరు ఏదైతే జిల్లాలో వర్క్ చేస్తున్నారో జిల్లా, బ్లాక్ వచ్చేసరికి మండలము, నెక్స్ట్ క్లస్టర్ వచ్చేసరికి మీ స్కూల్ కాంప్లెక్స్ పరిధి క్లస్టరు, స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళలో కనుక ఎవరైనా సరే హెడ్ టీచర్ కనుక ఉంటే, అంటే హెడ్ మాస్టర్స్ కనుక ఎవరైనా ఉంటే హెచ్టీ అఫీషియల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాము. సబ్మిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేట్ సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత జిల్లా సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ సబ్ రోల్ వచ్చేసరికి ఇక్కడ హెచ్ఎంస్ అందరూ కూడా హెడ్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. సిఆర్పీలు ఎవరైనా ఉంటే వారు ఈ రోల్ దగ్గరేమో సిఆర్పి సెలెక్ట్ చేసుకుంటారు. లేదా కాంప్లెక్స్ హెచ్ఎం అయితేనేమో కాంప్లెక్స్ హెచ్ఎం సెలెక్ట్ చేసుకుంటారు. ఎంఈఓ అయితే ఎంఈఓ సెలెక్ట్ చేసుకుంటారు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయితే వారు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ తర్వాత ఇవన్నీ మామూలే. బ్లాక్, మండలము, క్లస్టర్, స్కూల్ కాంప్లెక్స్ క్లస్టరు, స్కూల్ సెలెక్ట్ చేసుకొని ఈ సబ్మిట్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మై సర్టిఫికేట్స్, దీనిలో వచ్చేసరికి మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్స్ మన యొక్క కోర్సులని కూడా కనబడుతూ ఉంటాయి. లెర్నింగ్ పాస్బుక్లో ఇంతకుముందు మన యొక్క కోర్సుల గురించి, నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాస్వర్డ్ అకౌంట్ సెట్టింగ్స్ ఉంది. దీనిలో మన యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. వాటిని మనం ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ డేటా మొత్తము కూడా మనం టీఏఎస్లో ఎంటర్ చేసినటువంటి డేటా సిఎస్సి నుంచి ఈ దీక్షకి అప్డేట్ చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ వాటిని మెయిల్ ఐడి కానీ నెక్స్ట్ మొబైల్ నెంబర్ కానీ ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విధంగా అందరూ కూడా ఈ దీక్ష యాప్ ఇక మీదటి నుంచి లాగిన్ అవ్వడం కోసము మన సిఎస్సి సైట్కి సంబంధించినటువంటి అటెండెన్స్ యాప్లో ఉన్న యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ అయిన తర్వాత ఈ ప్రొఫైల్ అప్డేట్ చేసుకొని దీన్ని 100% లాగా ఈ విధంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఓటీపీ అయితే మనకు రావడం జరుగుతుంది. కానీ ఓటీపీని సబ్మిట్ చేస్తూ ఉంటే కింద ఇక మనకి డిస్ప్లే కనపడుతుంది, ఎవరి అకౌంట్ కుడ్ నాట్ బి సైన్డ్ ఇంటూ దీక్ష అని చెప్పేసి మళ్ళీ ఇలా టెక్నికల్ ఇష్యూ వల్ల మనకి ఇలా కనబడుతుంది అనమాట. దీనివల్ల ప్రెజెంట్ దీక్షలో అయితే లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్, అంటే అటెండెన్స్ యాప్ ఉన్నటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవటానికి ట్రై చేస్తూ ఉంటే మాత్రం టెక్నికల్ ఇష్యూ వల్ల ఇదైతే అవ్వట్లేదు. కానీ తొందరలోనే ఇష్యూ అయితే రిజాల్వ్ చేయబడుతుంది.